గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, ఇప్పుడే మన దేవాలయంలో ప్రభాత పూజలు పూర్తయ్యాయి. ఇప్పుడు మనం సంప్రదాయం ప్రకారం ఇతిహాసం నుండి, భారత ఇతిహాసం నుండి కొన్ని శ్లోకాలు చెప్పుకుందాం. నేటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 275 అధ్యాయాలు పూర్తి చేశాం. ఈ రోజున 276వ అధ్యాయం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవానుడిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం కరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షంతారాం వందే లంకా భయంకరం. యుధిష్ఠిర ఉవాచ భ్రాతరః పితరః పౌత్రాః సుహృదః సుతా జ్ఞాతయః సుహృదః సుతా అర్థహేతోర్హతః క్రూరైః అస్మాభిః పాపకర్మభిః ఏ యమర్ధోద్భవా తృష్ణా కథమేతాం పితామహ నివర్తయేయం పాపాని తృష్ణయా కారితా వయం. ధర్మరాజు అడుగుతున్నాడు తాతగారిని, భీష్ముడిని, పితామహ, మేము చాలా క్రూరులం, పాపకర్ములం, ధనం కోసం అన్నదమ్ముల్ని, తండ్రుల్ని, మనమల్ని, జ్ఞాతుల్ని, స్నేహితుల్ని, పుత్రుల్ని ఇందరిని చంపుకున్నాం. మేము ధనాశతో ఇంత పాపానికి ఒడిగట్టాం. ఈ ఆశను దూరం చేయటం ఎలాగనో చెప్పు. భీష్మ ఉవాచ అత్రాప్యుదాహరంతిమం ఇతిహాసం పురాతనం గీతం విదేహరాజన మాండవ్యాయాను అనుపృచ్ఛతే. ఆయన సొంతంగా చెప్పడు, దీనికి కూడా ఒక ఇతిహాసం ఉందయ్యా, చెప్తాను, దానిలో నీ ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది అని భీష్ముల వారు మాండవ్యుడికి, జనకుడికి జరిగిన సంవాదం చెప్తున్నాడు. సుసుఖం బత జీవామి యస్య మే నాస్తి కించన మిథిలాయాం ప్రదీప్తాయాం నమే దహ్యతి కించన. జనకుడు ఇలా అన్నాడు, నేను ఎంతో సుఖంగా జీవిస్తున్నాను. ఈ లోకంలో నాది అనబడే వస్తువు ఏదీ లేదు. మిథిలా నగరం తగలబడిపోతున్నా నాదేది తగలబడటం లేదు. అర్ధా ఖలు సమృద్ధాహి బాఢం దుఃఖ విజానతాం అసమృద్ధాస్త్యపి సదా మోహయంచ విచక్షణాన్ యచ్చ కామ సుఖం లోకే చ దివ్యం మహత్సుఖం తృష్ణాక్షయ సుఖే అయితే నార్హత షోడశీం కలాం. తెలిసిన వారికి సంపదల యొక్క సమృద్ధి కూడా ఎంతో దుఃఖకరం అనిపిస్తుంది. అంటే జ్ఞానం ఉన్న వాళ్ళకి. 5 నిమిషాలు ఆగు, తీర్థం ఇస్తాం. తెలియని వారిని సమృద్ధి లేని తుచ్చ సంపదలు కూడా మోహ పెడతాయి. ఈ లోకంలో కామసుఖం కానీ, స్వర్గసుఖం కానీ తృష్ణాక్షయం వల్ల కలిగే సుఖంలో 16వ వంతుతో కూడా సమానం కావు. అంటే డబ్బుతో సుఖం కానీ, కామతోడు సుఖం కానీ మన కోరికని క్షయం చేయటం, అంటే కోరికని వదలడంతో ఉన్న సుఖంతో సమానం కాదు. అందుకోసమే ఎవరు చెప్తున్నాడు ఇదంతా? జనక మహారాజు.
మిథిలానగరం తగలబడుతున్నా నాది కాదు అనుకున్నాడు ఆయన. అంటే ఏ ఆకాంక్ష లేదు, అయ్యో నేను వెళ్ళాలి రక్షించాలి అన్న బాధ లేదు. ఆయన ధ్యానంలో ఉన్నాడు, భగవంతుడి ధ్యానంలో అలానే కూర్చున్నట్ట. అదే తనంతట తానే చెప్తున్నాడు మాండవ్యుడు. యుధైవ శృంగం గోకాలే వర్ధమానస్య వర్ధతే తదైవ తృష్ణావిత్యేన వర్ధమానేన వర్తతే. కాలాన్ని బట్టి ఆవు కొమ్ము ఆవు శరీరంతో పాటు పెరుగుతుంది. అలాగే ధనం పెరుగుతున్న కొద్దీ ఆశ కూడా పెరుగుతూ ఉంటుంది. కించిదేవ మమత్వేన యథాభవతి కల్పితం తదేవ పరితాపాయ నాశో సంపద్యతే పునః. కొమ్ము పెరిగే కొద్దీ పొగరు ఎక్కువ అవుతూ ఉంటుంది కదా, అంతేనా? మనం కొమ్ముతోటి పొడి చేసేవాడినైనా అని. కాబట్టి ధనం పెరిగేది కొద్దీ గర్వం పెరుగుతూ ఉంటుంది, ఇంకా ఆశ పెరుగుతూ ఉంటుంది. నా కామానమరుధ్యేత దుఃఖం కామేషు వైరతి ప్రాప్యార్థముపయుంజేత ధర్మం కామాన్ విసర్జయేత్. కోరికల వెంటబడి పరిగెత్తకూడదు. కోరికల మీద ఆసక్తి దుఃఖాన్ని కలిగిస్తుంది. ధనం పొంది ధర్మం కోసం ఉపయోగించాలి. కామభోగాలను విడిచిపెట్టాలి. విద్వాన్ సర్వేషు భూతేషు ఆత్మనా సౌమ్యో భవేత్ కృతకృత్యో విశుద్ధాత్మ సర్వం త్యజతి చైవ. విద్వాంసుడు తనతో సకల ప్రాణుల్ని పోల్చుకుంటాడు. అంటే తన వలనే తన సుఖం పొందుతూ ఇతరులు కూడా తనలాగా సుఖంగా ఉండాలి అనుకుంటాడు. అలానే ఇతరులు దుఃఖపడుతుంటే ఆ దుఃఖం తనదిగా భావించి అట్లా సమత్వ భావాన్ని కలిగి ఉంటాడు. ఎవరు? విద్వాంసుడైన వాడు. ఈ భావన కలవాడు పరిశుద్ధ మనస్సుతో కృతకృత్యుడై దోషాలన్నీ కూడాను కడజంతాడు, అంటే విడుస్తాడు. దోషాలు ఆయనలో అంతకుముందు ఏమన్నా ఉన్నా కూడా సమభావం ఎప్పుడైతే సమభావంతో చింతిస్తూ ఉంటాడో అప్పుడు ఆ దోషాలన్నీ పోతాయి. పరిశుద్ధ మనస్సు గలవాడవుతాడు. ఉభే సత్యాహృతే చత్వా శోకానందౌ ప్రియాప్రియే భయాభయంచ సంత్యజ్య సప్రశాంతో నిరామయ. ప్రాణులన్నింటినీ కూడా తనలాగానే, ఇతర మనుషుల్నే కాదు ప్రతి ప్రాణిని కూడా, దారిలో పోతూ ఉంటాం, ఒక చీమ అడ్డం వస్తుంది, దాన్ని తొక్కేయకుండా వెళ్ళాలి కదా. ఆ ప్రాణి కూడా మనలాంటిదే అని భావించాలి. అదే చెప్తున్నాడు, ప్రాణులన్నింటినీ తనలాగా చూసుకునేవాడు సత్యము అసత్యము శోకము ఆనందము ప్రియము అప్రియము భయము నిర్భయము విడిచి ప్రశాంతుడై దోషరహితుడై ఉంటాడు. యా దుశ్చజ దుర్మతిభి యాన జీర్యతి జీర్యత యోసౌ ప్రాణాంతికో రోగ తాం తృష్ణాం చజత సుఖం. ఆశను దుర్బుద్ధులైన వాళ్ళు విడవలేరు. శరీరం పోయినా ఆశ పోదు, అది ప్రాణాంతకమైన రోగం. దాన్ని విడిచిన వాడికే సుఖం లభిస్తుంది సుమా. చారిత్ర మా ఆత్మనః పశ్యన్ చంద్రశుద్ధ మనామయం ధర్మాత్మా లభతే కీర్తిం ప్రేచేహ యథాసుఖం. తన ప్రవర్తన చంద్రుడిలాగా పరిశుద్ధంగా దోషరహితంగా నిలుపుకోగల ధర్మాత్ముడు ఇహలోకంలోను పరలోకంలోను సుఖాన్ని కీర్తిని పొందుతాడు. రాజ్ఞస్తద్వచనం శ్రుత్వా ప్రీతిమాన భవద్విజ పూజయిత్వా చ తద్వాక్యం మాండవ్యం మోక్షమాశ్రిత. జనక మహారాజు యొక్క మాటలను విని మాండవ్య మహర్షి సంతుష్టుడయ్యాడు. ఆ మాటలను ప్రశంసించి మోక్షాన్ని పొందాడు. ఇది మహాభారతి శాంతి పర్వని మోక్షధర్మ పర్వని మాండవ్య జనక సంవాది షట్సప్తత్యధిక 200తమోధ్యాయ. మామూలుగా ఋషులు రాజులకు బోధిస్తారు, ఇక్కడ రాజు ఋషికి బోధించాడు. ఆ సంగతి భీష్ముడు యుధిష్ఠిరుడికి ఏ ప్రశ్నకి సమాధానంగా చెప్తున్నాడు? అయ్యో, మేము రాజ్యం మీద ఆశతోటి అందరినీ చంపుకున్నామే, చుట్టాలని చంపుకున్నాం, అన్నదమ్ముల్ని చంపుకున్నాం, తండ్రి వరుస అయిన వాళ్ళని కూడా చంపుకున్నాము. మరి ఎందుకు ఈ ఆశ ఎట్లా చస్తుంది అంటే, ఈ ఆశ ఇట్లా చస్తుందయ్యా అని చెప్తున్నాడు. దానికి ఉదాహరణగా మాండవ్యుడికి రాజర్షి అయిన జనకుడికి జరిగిన సంవాదం చెప్తున్నాడు అనమాట. ఏ ఆశ లేకుండా ఉండాలి, తనలాగా అందరినీ చూసుకోవాలి, అటువంటి వాడే సుఖంగా ఉంటాడు, అటువంటి వాడికే ఏ ఆశ ఉండదు. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళని మనలాగా చూస్తామో అప్పుడు ఏ ఆశ ఉండదు. అది చెప్తున్నాడు అనమాట ఈ అధ్యాయంలో. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.